చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అంజరిత్రియత్వంతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి కలుగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చెయ్యి. ఏమన్నాడు ఇక్కడ? పైన కడుక్కుంటున్నారు, పైన శుభ్రం చేసుకుంటున్నారు. పైన ఒళ్ళు శుభ్రంగా ఉంటే చాలే, మంచి చీర కట్టుకుంటే చాలే నేను భక్తి పరురాలు కనిపిస్తాను, ఓ మంచి ప్యాంటు షర్ట్ వేసుకుంటే చాలే నేను భక్తి పరుడుగా కనిపిస్తాను, లేకపోతే తెల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకుంటే చాలే నేను నీతి పరుడుగా కనిపిస్తాను, లేకపోతే గెడ్డాలు మీసాలు పెంచుకొని 40 రోజులు ఉపవాసం ఉండి, లేకపోతే తల్లో ఆ మెడలో కండ ఒకటి వేసి చెప్పులు లేకుండా తిరిగితే, మాల ఒకటి వేసుకొని తిరిగితే నేను చాలే అనుకుంటే సరిపోద్ది అనుకున్నావా? భక్తి అనుకుంటున్నారా నా ప్రియదేవుని బిడ్డలారా? ఆలోచించి, ఇది కాదు భక్తి. ముందు హృదయం కడగబడాలి. పాపము స్వభావ లక్షణాలన్నీ కూడా అవన్నీ శుద్ధి చేయబడాలి, మార్చబడాలి నా ప్రియదేవుని బిడ్డలారా. ఇవన్నీ ఎప్పుడైతే చచ్చిపోతాయో, ఎప్పుడైతే ఇవన్నీ శుద్ధి చేయబడతాయో అప్పుడే దేవుడు నీలోకి వస్తాడు. యేసయ్య నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి రావాలని ఆశపడుతున్నాడు. క్రైస్తవులు నా ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని హృదయంలో కలిగి ఉండాలి.